కర్కాటకం రాశి వారికి ఇప్పుడు చదువుతున్న మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ ఒక్క వీడియో మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతోంది. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాలు, అప్పుల భారం, నిద్రలేని రాత్రులు, మనసులో తెలియని భయం, ఇవన్నీ ఇప్పుడు ముగియబోతున్నాయి. నమ్మడం కష్టంగా అనిపిస్తోందా? అర్థమవుతోంది. కానీ గ్రహాలు మాట్లాడుతున్నాయి. మీ గురించే మాట్లాడుతున్నాయి. మీ విముక్తి గురించే మాట్లాడుతున్నాయి. ఒక్క నిమిషం ఆగండి. మీకో విషయం చెప్పాలి. ఇది కేవలం జ్యోతిష్యం కాదు. ఇది మీ ఆత్మ చాలా కాలం నుండి వినాలని ఎదురుచూస్తున్న సందేశం. ఎన్నో రోజులుగా మీరు ఒంటరిగా కష్టపడ్డారు. ఎవరికీ చెప్పుకోలేని బాధలు మోశారు. పైకి నవ్వుతూ లోపల ఏడ్చారు. అప్పులు తీర్చడానికి ఒక్కొక్క రూపాయి లెక్కపెట్టారు. రాత్రిపూట ఒంటరిగా కూర్చుని ఎప్పటికి తీరుతాయో ఈ కష్టాలు అని నిట్టూర్చారు. మీ ఆ నిట్టూర్పు దేవుడికి వినిపించింది. గ్రహాలు మీ బాధ చూశాయి. ఇప్పుడు సమయం వచ్చింది. 150 సంవత్సరాలకు పైగా ఒక్కసారి కూడా జరగని విధంగా ఒక అద్భుతమైన గ్రహ కలయిక ఇప్పుడు ఏర్పడుతోంది. ఇది కర్కాటకం రాశివారికి ప్రత్యేకంగా, అత్యంత శక్తివంతంగా పనిచేయబోతోంది. ఈ శక్తి ఒక్కసారిగా మీ జీవితంలోకి ప్రవేశించినప్పుడు మీరు ఒక్కసారిగా ఆగిపోయి, ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతారు. అవును, ఇది నిజమే. 100% నిజమే. గురు పెయర్చి మాట్లాడుతోంది. శని సంచారం మారుతోంది. రాహుకేతు మీ జీవితంలో కొత్త అధ్యాయం రాసేందుకు సిద్ధమవుతున్నారు. ఇవన్నీ ఒకేసారి కదులుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? అది కేవలం మార్పు కాదు. అది విప్లవం. మీ జీవితంలో ఒక పెద్ద తుఫాను వెళ్ళిపోయి ఇప్పుడు నిర్మలమైన ఆకాశం కనిపించబోతోంది. ఆకాశంలో మీ అదృష్టం మెరుస్తోంది. కర్కాటకం రాశి అంటేనే అలాంటిది. చంద్రుడు మీ అధిపతి. చంద్రుడు ఎంత సున్నితంగా ఉంటాడో అంత శక్తివంతంగా కూడా ఉంటాడు. మీరు అనుభవించే ప్రతి బాధ లోతైనది. మీరు అనుభవించే ప్రతి ఆనందం కూడా లోతైనది. మీరు ప్రేమించే తీరు వేరు. మీరు కష్టపడే తీరు వేరు. మీరు బాధపడే తీరు వేరు. అందుకే మీ జీవితంలో జరిగే మార్పు కూడా వేరుగా ఉంటుంది. అది చాలా లోతైన మార్పు అవుతుంది. ఇప్పుడు గురు భగవానుడు మీ జీవితంలో కదులుతున్నారు. గురుగ్రహం అనేది జ్ఞానానికి, అభివృద్ధికి, ధనానికి, అదృష్టానికి అధిపతి. గురువు ఎక్కడ కదులుతారో అక్కడ వెలుతురు వస్తుంది. అక్కడ అవకాశాలు పుట్టుకొస్తాయి. మీ రాశిపై ఇప్పుడు గురు దృష్టి పడుతోంది. మరియు ఆ దృష్టి మీ ధనస్థానంపై, మీ కర్మస్థానంపై, మీ సౌభాగ్యస్థానంపై ప్రసరిస్తోంది. దీని అర్థం ఏమిటంటే మీరు ఇన్నాళ్లు కోల్పోయిన అన్నింటినీ తిరిగి పొందే సమయం ఇప్పుడు వచ్చింది. శని భగవానుడి మాట మర్చిపోలేదు కదా? శని అంటే శిక్ష మాత్రమే కాదు. శని న్యాయం చేస్తాడు. మీరు నిజాయితీగా కష్టపడ్డారా? మీరు ఓపికగా తట్టుకున్నారా? మీరు ఎన్ని కష్టాలు వచ్చినా చేతులు విడవలేదా? అయితే శని మీకు న్యాయం చేయబోతున్నాడు. శని మీ అష్టమ స్థానం నుండి కదులుతున్నాడు. ఆ కదలిక మీకు అనుకూలంగా మారుతోంది. అష్టమంలో శని అంటే అప్పులు, అడ్డంకులు, రహస్య శత్రువులు, అనారోగ్యం. ఇవన్నీ మీ వెంటపడ్డాయి ఇన్నాళ్ళు. కానీ ఇప్పుడు శని కదులుతున్నాడు. ఆ అడ్డంకులు తొలగిపోతున్నాయి. మీ దారి తెరుచుకుంటోంది. రాహువు మాట్లాడుతున్నాడు. రాహువు అంటే మాయ. రాహువు అంటే అనూహ్యమైన మార్పు. రాహువు అంటే ఊహించని దారులు. రాహువు ఇప్పుడు మీ లాభస్థానంలో ఉన్నాడు. ఇది చాలా శక్తివంతమైన స్థానం. ఇక్కడ రాహువు అంటే అనూహ్యమైన ధనలాభాలు, ఊహించని అవకాశాలు, అసంభవంగా అనిపించిన కలలు నిజమవడం. కేతువు మీ 5వ స్థానంలో ఉన్నారు. ఇది పూర్వపు కర్మఫలాలు ఇప్పుడు మీకు చేరుతున్నాయని చెప్తోంది. మీరు గతంలో చేసిన మంచి పనులు, పెట్టిన కష్టాలు, చేసిన సేవలు, ఇవన్నీ ఇప్పుడు ఫలిస్తున్నాయి. అడుగు అడుగుకు అడ్డంకులు పడ్డాయి కదా? ప్రతిసారి ముందుకు వెళ్లాలని చూసినప్పుడు ఏదో ఒకటి అడ్డుపడింది కదా? డబ్బు సమస్యలు వచ్చాయి. అనారోగ్యం వచ్చింది. సంబంధాలు దెబ్బతిన్నాయి. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. మీరు ఎందుకు నాకే ఇలా జరుగుతోంది
అని ఒంటరిగా నిలబడి మనసులో అడిగి ఉంటారు. ఆ ప్రశ్నకు ఇప్పుడు జవాబు వచ్చింది. అది గ్రహస్థితి. గ్రహాలు మీపై అనుకూలంగా లేనప్పుడు ఇలాంటివి జరుగుతాయి. కానీ ఇప్పుడు గ్రహాలు మారుతున్నాయి. మీ కాలం మారుతోంది. ఒక్క విషయం చెప్పనా? జ్యోతిష్యం అంటే కేవలం భవిష్యత్తు చెప్పడం కాదు. జ్యోతిష్యం అంటే మీకు తయారుగా ఉండమని చెప్పడం. ఈ గ్రహ మార్పుల వల్ల ఏమి జరుగుతుందో మీకు ముందే తెలిస్తే మీరు దానికి సిద్ధంగా ఉంటారు. దాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒక్క మాట కూడా వదలకండి. ఎందుకంటే మీరు వదిలే ఒక్కొక్క నిమిషంలో ఒక్కొక్క ముఖ్యమైన విషయం ఉంటుంది. వృత్తి విషయంలో మాట్లాడాలంటే కర్కాటకం రాశి వారికి ఇప్పుడు చాలా శుభమైన సమయం వస్తోంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఇప్పుడు వరకు మీ కష్టాన్ని ఎవరు గుర్తించలేదు అనిపించింది కదా? ఎంత పని చేసినా పైవారు పట్టించుకోలేదు అనిపించింది కదా? ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. గురువు మీ కర్మస్థానంపై దృష్టి పెట్టారు. ఇది మీ కష్టానికి గుర్తింపు వచ్చే సమయం అని చెప్తోంది. మీ పనిమీద మీ పైవారి దృష్టి పడబోతోంది. మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం బలంగా ఉంది. లేదా కొత్త బాధ్యతలు వస్తాయి. కాని వాటితో పాటు కొత్త గౌరవం కూడా వస్తుంది. అడుగడుగునా అవమానాలు పడ్డవారికి ఇప్పుడు గౌరవం వస్తుంది. ఎవరు వినలేదు అని బాధపడినవారికి ఇప్పుడు మీ మాటలు వినబడతాయి. ఉద్యోగం వెతుకుతున్నవారికి అడుగు అడుగుకు తలుపులు మూసుకున్నాయని అనిపించిన మీకు ఇప్పుడు ఒక తలుపు తెరుచుకోబోతోంది. మరియు ఆ తలుపు వెనుక మీకోసం ఒక మంచి అవకాశం వేచి ఉంది. భయపడకండి. ముందుకు వెళ్ళండి. వ్యాపారంలో ఉన్నవారికి మాట్లాడాలంటే ఎంత కష్టపడినా లాభాలు రాలేదా? ఎంత పెట్టుబడి పెట్టినా నష్టా లేవచ్చాయా? భాగస్వాములతో సమస్యలు వచ్చాయా? అప్పులు పెరిగిపోయాయా? ఇవన్నీ ఒకే సమయంలో జరిగాయంటే అది గ్రహస్థితి వల్లే. కాని ఇప్పుడు శని మీ అష్టమం నుండి కదలడంతో ఆ అడ్డంకులు తొలగిపోతున్నాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తున్నాయి. కొత్త భాగస్వాములు వస్తారు. కొత్త మార్కెట్లు తెరుచుకుంటాయి. ఓపిక పట్టండి. మీ వ్యాపారం వృద్ధి చెందుతోంది. అప్పుల విషయంలో ఈ విషయం చాలా సున్నితమైనది. చాలా వేదన కలిగించేది. అప్పులు అంటే కేవలం డబ్బు సమస్య కాదు. అవి మనస్సు మీద భారం, ఆత్మగౌరవం మీద దెబ్బ, నిద్ర మీద దొంగ. ఎంతమంది దగ్గర అప్పు తీసుకున్నారు? ఎన్నిసార్లు వచ్చే నెలలో ఇస్తాను అని చెప్పారు? ఎన్నిసార్లు ఫోన్ ముందు పెట్టుకుని కాల్ చేయడానికి సాహసం చేయలేకపోయారు? ఆ బాధ నాకు అర్థమవుతోంది. కాని వినండి. ఇప్పుడు గురువు మీ ద్వాదశ స్థానం నుండి లాభస్థానానికి కదులుతున్నారు. ఇది ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే సంకేతం. ఆ అప్పులు తీరే రోజు దగ్గరలో ఉంది. నమ్మండి. ఆర్థిక విషయంలో మరింత లోతుగా మాట్లాడాలి. ఎందుకంటే కర్కాటకం రాశివారికి ఇప్పుడు ధనస్థానంలో గురు దృష్టి పడటం అనేది చాలా అరుదైన విషయం. ఇది ఒక 100% నడక సాగేలా చేసే శక్తి. ఇది మీ జేబులో డబ్బు మళ్లీ మొదలయ్యే సకం. ఇన్నాళ్ళు చేతిలో డబ్బు ఉన్నా సరిపోలేదు. ఉన్న డబ్బు కూడా ఏదో ఒకటిగా ఖర్చయిపోయేది. ఎక్కడ నుండి వస్తుందో తెలియదు, ఎక్కడికి పోతుందో తెలియదు అని అనిపించింది కదా? అది ద్వాదశాధిపతి మీ ధనస్థానంలో ఉండటం వల్ల జరిగింది. ఇప్పుడు ఆ స్థితి మారుతోంది. ఇప్పుడు మీ ధనస్థానానికి రక్షణ వస్తోంది. ఇప్పుడు మీ ఆదాయం స్థిరపడుతోంది. ఒక చిన్న విషయం చెప్పనా? ఆర్థిక విషయంలో అడుగుతీసి అడుగు వేయలేకపోయిన మీకు ఇప్పుడు ఒక కొత్త ఆదాయ మార్గం తెరుచుకోబోతోంది. అది మీరు ఊహించినది కావచ్చు. లేదా పూర్తిగా ఊహించని దారి నుండి వచ్చే డబ్బు కావచ్చు. రాహువు మీ లాభస్థానంలో ఉన్నారని చెప్పాను కదా? రాహువు అనూహ్యమైన మార్గాల నుండి డబ్బు తీసుకొస్తాడు. అది ఒక పాత పని వల్ల రావచ్చు. పాత అనుభవం వల్ల కొత్త అవకాశం రావచ్చు. ఎవరైనా మీకు హఠాత్తుగా సహాయం చేయవచ్చు. ఏ రూపంలో వచ్చినా అది వస్తుంది. తయారుగా ఉండండి. అడుగడుగు అవమానాలు పడి కూడా వదలకుండా పనిచేసిన మీకు ఇప్పుడు ఒక పెద్ద ఆర్థిక మలుపు వస్తోంది. ఆ మలుపు వచ్చినప్పుడు దాన్ని వదిలిపెట్టకండి.
ఆ అవకాశాన్ని 2 చేతులతో పట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మళ్ళీ వెంటనే రాకపోవచ్చు. గ్రహాలు మీకు ఒక తలుపు తెరుస్తున్నాయి. ఆ తలుపు నుండి లోపలికి వెళ్లడం మీ చేతిలో ఉంది. ఇప్పుడు అడుగు వేసే ముందు ఒక్క నిమిషం ఆగండి. అడుగు తప్పుగా వేస్తే తిరిగి వెనక్కి రావడానికి చాలా కష్టమవుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో. ఎవరైనా కొత్తగా పెట్టుబడి పెట్టమని అడిగితే వెంటనే నిర్ణయించుకోకండి. ఆలోచించండి. నమ్మకదగ్గ వ్యక్తుల సలహా తీసుకోండి. ఎందుకంటే శని మీ అష్టమం నుండి కదులుతున్నా. ఇన్ని రోజులు జాగ్రత్తగా ఉండటం మంచిది. ముందు వెనక చూసి అడుగు వేయండి. అడుగు సరైనది అయినప్పుడు గురువు మీకు తప్పకుండా ఫలితం ఇస్తాడు. ఇప్పుడు సంబంధాల గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇది కూడా అంతే ముఖ్యమైనది. కర్కాటకం రాశివారు సంబంధాల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు. చాలా లోతుగా ప్రేమిస్తారు. చాలా నిజాయితీగా ఉంటారు. ఆ నిజాయితీకి ఒక్కోసారి మోసం జరిగింది కదా? మీరు ప్రేమించిన వారే మిమ్మల్ని నొప్పించారు కదా? మీరు నమ్మిన వారే మీకు వెన్నుపోటు పొడిచారు కదా? ఆ నొప్పి ఇంకా మనసులో ఉందా? అర్థమవుతోంది. కాని ఆ బాధను మీరు పట్టుకుని కూర్చుంటే మీకు వస్తున్న మంచి సంబంధాలు కూడా దగ్గరకు రాలేవు. విడిచిపెట్టండి. మన్నించండి. ముందుకు వెళ్ళండి. ప్రేమ విషయంలో గురు దృష్టి మీ సప్తమ స్థానంపై పడుతోంది. సప్తమ స్థానం అంటే జీవిత భాగస్వామి స్థానం. సంబంధాల స్థానం. ఇది మీ ప్రేమ జీవితానికి కొత్త వెలుతురు వస్తోందని చెప్తోంది. ఒంటరిగా ఉన్నవారికి ఒక మంచి వ్యక్తి మీ జీవితంలోకి వస్తున్నారు. ఆ వ్యక్తి మీకు అర్థమవుతారు. మీ బాధలు అర్థం చేసుకుంటారు. మీతో నిలబడతారు. ఆత్రపడకండి. ఆ వ్యక్తి సమయానికి వస్తారు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి మీ సంబంధంలో ఒక కొత్త దశ మొదలవుతోంది. అపార్థాలు తొలగిపోతాయి. అభిప్రాయ భేదాలు పరిష్కారమవుతాయి. ఒకరినొకరు మరింత అర్థం చేసుకుంటారు. వివాహ విషయంలో వివాహం ఆలస్యమవుతోందా? ఎన్ని సంబంధాలు వచ్చినా ఏదో ఒకటి అడ్డుపడుతోందా? అది శని మరియు రాహు కలయిక వల్ల జరిగింది. ఇప్పుడు శని కదులుతున్నాడు. రాహువు మీకు అనుకూలంగా ఉన్నాడు. ఈ కాలంలో వివాహ విషయంలో మంచి పురోగతి కనిపిస్తుంది. పెళ్లైన వారికి సంసార జీవితంలో ఒక కొత్త సౌఖ్యం అనుభవిస్తారు. భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఇంట్లో నవ్వులు తిరిగి వస్తాయి. కుటుంబ విషయాల గురించి మాట్లాడాలంటే ఇంట్లో ఎంత కోలాహలం ఉన్నా, ఎన్ని గొడవలు జరిగినా, ఎంత దూరం వచ్చినా కర్కాటకం రాశి వారికి కుటుంబం అంటే ప్రాణం. మీరు కుటుంబం కోసం ఎంత త్యాగం చేశారో మీకే తెలుసు. ఎవరూ పట్టించుకోకపోయినా కుటుంబం కోసం పనిచేశారు. ఎవరూ అభినందించకపోయినా కుటుంబాన్ని నిలబెట్టారు. ఆ త్యాగం వృథా కాదు. ఇప్పుడు మీ కుటుంబంలో ఒక సానుకూల మార్పు వస్తోంది. పెద్దవాళ్లతో సంబంధాలు మెరుగుపడతాయి. పిల్లలు మీకు సంతోషం ఇస్తారు. ఇంట్లో ఒక శాంతి వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో కర్కాటకం రాశివారు ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చంద్రుడు మీ అధిపతి. చంద్రుడు మనస్కు సంబంధించినవాడు. మీ మనసు అల్లకల్లోలంగా ఉంటే అది శరీరంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి ఇవన్నీ మీ శరీరాన్ని నీరసపరుస్తున్నాయి. ఇప్పుడు గురువు మీకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా మెరుగుదల కనిపిస్తుంది. పాత అనారోగ్యం నుండి విముక్తి కలుగుతుంది. కాని మీరు కూడా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సరైన నిద్ర తీసుకోండి. సరైన ఆహారం తినండి. మనస్కు విశ్రాంతి ఇవ్వండి. విద్య విషయంలో చదువుతున్న పిల్లలకు మరియు పోటీ పరీక్షలు రాస్తున్నవారికి ఇది మంచి సమయం. గురువు విద్యాస్థానంపై శుభ దృష్టి వేస్తున్నారు. ఇది మీ ఏకాగ్రత పెరిగే సమయం. మీ ప్రతిభ బయటపడే సమయం. ఇన్నాళ్ళు ఎంత చదివినా గుర్తుండేది కాదా? ఇన్నాళ్ళు ఎంత కష్టపడినా పరీక్షల్లో అనుకున్న మార్కులు రాలేదా? ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. మీ మేధస్సు పదునెక్కుతోంది.
మీ ఏకాగ్రత నిలకడగా ఉంటుంది. మీరు కోరుకున్న ఫలితం వస్తుంది. విదేశీ అవకాశాల గురించి మాట్లాడాలి. కర్కాటకం రాశి వారికి విదేశీ అవకాశాలు ఈ కాలంలో మెరుగుపడుతున్నాయి. రాహువు మీ లాభస్థానంలో ఉండటం మరియు గురువు మీ ద్వాదశ స్థానంపై దృష్టి పెట్టడం, ఇవి రెండు విదేశీ అవకాశాలకు సంకేతాలు. విదేశాలలో పని వెతుకుతున్నవారికి ఒక కొత్త తలుపు తెరుచుకోవచ్చు. ఇప్పటికే విదేశాలలో ఉన్నవారికి మీ స్థితి మరింత మెరుగుపడుతుంది. విదేశీ సంబంధాలు, విదేశీ వ్యాపార అవకాశాలు, ఇవి కూడా ఈ కాలంలో వస్తాయి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఇది వినడానికి చాలా అద్భుతంగా అనిపించవచ్చు, కాని ఇది జ్యోతిష్య శాస్త్రం చెప్తున్న నిజం. అడుగు వేసే ముందు వినండి. అడుగు వేసే ముందు 3 కట్టాలు వస్తున్నాయి మీ జీవితంలో. అడుగు వేసే ముందు ఇవి విండి. మొదటి కట్టం. అడుగు వేసే ముందే మీకు ఒక ఊహించని వార్త వస్తుంది. అది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అది మంచి వార్తే. ఒక పాత సమస్య హఠాత్తుగా పరిష్కారమవుతుంది. ఒక పాత అప్పు తీరే దారి కనిపిస్తుంది. ఒక పాత శత్రువు మీతో సంధి చేసుకుంటాడు. ఇది అడుగు వేసే ముందు 7 రోజుల్లో జరుగుతుంది. కళ్ళు తెరుచుకుని ఉండండి. మీ చుట్టూ ఉన్న సంకేతాలను చూడండి. రెండవ కట్టం. అడుగు వేసిన తర్వాత ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి వస్తారు. ఆ వ్యక్తి మీకు ఒక కొత్త అవకాశాన్ని తీసుకొస్తారు. ఆ వ్యక్తి మీ జీవితంలో ఒక మలుపు తీసుకొస్తారు. ఇది వృత్తి పరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కానీ ఆ వ్యక్తి మీ జీవితానికి మంచి చేస్తారు. అడుగు వేసిన 7 నుండి 14 రోజుల మధ్య ఈ వ్యక్తి వస్తారు. ఆ వ్యక్తిని గుర్తుపట్టండి. ఆ అవకాశాన్ని వదులుకోకండి. మూడవ కట్టం. ఇది అత్యంత శక్తివంతమైన కట్టం. ఇది మీ జీవితంలో ఒక పెద్ద ఆర్థిక మలుపు. మీరు ఎన్నో రోజులుగా కోరుకున్న ఒక విషయం. చాలా కాలంగా మీరు ఒంటరిగా కూర్చుని ఎప్పుడు జరుగుతుందో అని అనుకున్న ఒక విషయం. అది ఇప్పుడు జరగబోతోంది. ఇది 14 రోజుల్లో మీకు ఒక సంకేతంగా కనిపిస్తుంది. దాన్ని పట్టించుకోండి. దాన్ని అందుకోండి. అది మీ కాలం. ఆధ్యాత్మిక విషయంలో మాట్లాడాలంటే కర్కాటకం రాశి వారికి ఆధ్యాత్మికత అనేది కేవలం పూజ చేయడం మాత్రమే కాదు. అది వారి శ్వాస వంటిది. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా దేవుడి మీద నమ్మకం విడిచిపెట్టలేదు. ఆ నమ్మకమే మిమ్మల్ని పటి వరకు నిలబెట్టింది. ఆ నమ్మకమే ఇప్పుడు మీకు ఫలితం ఇవ్వబోతోంది. చంద్రుడు మీ అధిపతి కాబట్టి మీకు ఆధ్యాత్మిక శక్తి సహజంగానే ఎక్కువగా ఉంటుంది. మీరు మనసులో ఏది కోరుకుంటే అది త్వరగా జరిగే శక్తి మీకు ఉంది. కానీ ఆ శక్తిని సరిగ్గా ఉపయోగించాలి. ఇప్పుడు గురువు మీకు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మీ ఆధ్యాత్మిక శక్తి ఇప్పుడు రెట్టింపవుతోంది. మీరు చేసే ప్రతి ప్రార్థన, మీరు పలికే ప్రతి మంత్రం ఇప్పుడు వేగంగా ఫలిస్తాయి. ఆలస్యం చేయకండి. ఈ కాలాన్ని ఆధ్యాత్మికంగా కూడా సద్వినియోగం చేసుకోండి. దేవాలయానికి వెళ్లడం తగ్గించారా? ప్రార్థన మర్చిపోయారా? అర్థమవుతోంది. కష్టాల్లో ఉన్నప్పుడు మనసు ఎటు వెళ్తుందో తెలియదు. కాని ఒక్క విషయం చెప్పనా? కష్టాల్లో ఉన్నప్పుడే దేవుడిని ఎక్కువగా పట్టుకోవాలి. ఒక్కసారి మనసు పెట్టి ప్రార్థించండి. మీ బాధలన్నీ దేవుడికి చెప్పండి. మీ కన్నీళ్లు దేవుడి ముందు పెట్టండి. ఆ కన్నీళ్లు వృథా కావు. ఆ ప్రార్థన వినిపిస్తుంది. ఇప్పుడు గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉంది కాబట్టి మీ ప్రార్థనకు జవాబు వస్తుంది. ఇప్పుడు రహస్య ప్రమాదాల గురించి మాట్లాడాలి. ఇది వినడానికి భయంగా అనిపించవచ్చు, కాని ముందే తెలిస్తే జాగ్రత్తగా ఉండవచ్చు కదా. అందుకే చెప్తున్నాను. కర్కాటకం రాశి వారికి ఈ కాలంలో కొన్ని జాగ్రత్తలు అవసరం. మొదటిది, నమ్మకద్రోహం. మీకు చాలా దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి మీకు మంచి చేస్తున్నట్టు నటిస్తూ వెనుక మీకు హాని చేయడానికి ప్రయత్నించవచ్చు. ఆ వ్యక్తి మీ కుటుంబంలోనే ఉండవచ్చు, మీ స్నేహితుల్లోనే ఉండవచ్చు, మీ పని స్థలంలోనే ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీ ఆర్థిక విషయాలు అందరికీ చెప్పకండి. మీ పరిణామాల గురించి అందరికీ చెప్పకండి.
రెండవ జాగ్రత్త. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడకండి. ఎవరైనా ఒక పెట్టుబడి అవకాశం చూపిస్తే, త్వరగా లాభాలు వస్తాయని చెప్తే, ఒక్క నిమిషం ఆగండి, ఆలోచించండి. అది నిజమా అని సరిచూసుకోండి. ఎందుకంటే రాహువు లాభస్థానంలో ఉన్నప్పుడు మంచి అవకాశాలతో పాటు మోసపూరితమైన అవకాశాలు కూడా వస్తాయి. ఆ రెండింటిని వేరు చేయగలగడమే మీ పని. నమ్మకదగ్గ వ్యక్తులతో మాట్లాడండి. తొందర పడకండి. అప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు. మూడవ జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ఒత్తిడి వల్ల వచ్చే సమస్యలు, నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలు, ఇవి ఈ కాలంలో కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. కడుపు సంబంధిత సమస్యలు, గుండె సంబంధిత ఆందోళనలు, ఇవి కర్కాటకం రాశి వారికి ఈ కాలంలో వస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. నిర్లక్ష్యం చేయకండి. మీ ఆరోగ్యమే మీ అసలైన సంపద. ఇప్పుడు పరిహారాల గురించి చెప్తాను. ఇవి సులభంగా చేయగలిగేవి, ఖర్చు లేకుండా చేయగలిగేవి, కానీ చాలా శక్తివంతమైనవి. మొదటి పరిహారం. ప్రతి సోమవారం ఉదయం చంద్రోదయం సమయంలో మీ ఇంటి ముందు నిలబడి తూర్పు దిశగా చూసి మనసులో మీ కోరికలను స్మరించండి. అప్పుడు మీ అధిపతి చంద్రుడికి నమస్కారం చేయండి. ఇది చాలా చిన్న విషయంగా అనిపించవచ్చు, కానీ ఇది మీ మనస్కు శాంతి ఇస్తుంది, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. రెండవ పరిహారం. శివాలయానికి వెళ్ళండి. ముఖ్యంగా సోమవారాలలో శివుడికి పాలు, నీళ్లు అభిషేకం చేయండి. ఓం నమః శివాయ మనసు నిండా చెప్పండి. శివుడు కర్కాటకం రాశి వారికి చాలా అనుకూలమైన దైవం. శివుడి అనుగ్రహం వల్ల మీ అప్పులు తీరతాయి, మీ కష్టాలు తొలగిపోతాయి, మీ జీవితంలో శాంతి నెలకొంటుంది. మూడవ పరిహారం. ప్రతి గురువారం గురువు భగవానుడికి పసుపు పువ్వులు అర్పించండి. ఓం బృహస్పతయే నమః అని 108 సార్లు జపించండి. గురువు మీకు అనుకూలంగా ఉన్నారు. ఆ అనుకూలతను మరింత బలోపేతం చేయడానికి ఈ పరిహారం చాలా ఉపకరిస్తుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడడానికి, మీ వృత్తిలో పురోగతి రావడానికి ఈ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. నాల్గవ పరిహారం. ప్రతి శనివారం శని భగవానుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. ఓం సం శనైశ్చరాయ నమః అని జపించండి. శని మీ అష్టమం నుండి కదులుతున్నా ఇంకా కొంత సమయం అతని ప్రభావముంటుంది. ఈ పరిహారం చేస్తే శని మీకు మరింత అనుకూలంగా మారతాడు. మీ అడ్డంకులు వేగంగా తొలగిపోతాయి. ఐదవ పరిహారం. నీళ్లు దానం చేయండి. ఎవరైనా దాహంతో ఉన్నప్పుడు నీళ్లు ఇవ్వండి. వేసవిలో పక్షులకు నీళ్లు పెట్టండి. బాటసారులకు నీళ్లు ఇవ్వండి. నీళ్లు అంటే జీవం. నీళ్లు దానం చేయడం అంటే జీవం ఇవ్వడం. కర్కాటకం రాశికి నీళ్లు చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే కర్కాటకం జలరాశి. ఈ దానం మీ ధనస్థానాన్ని బలపరుస్తుంది, మీ అప్పులు తీరడానికి సహాయపడుతుంది. ఒక్క విషయం చెప్పాలి. ఈ పరిహారాలు మీరు నమ్మకంతో చేయాలి. నమ్మకం లేకుండా చేస్తే అవి పని చేయవు. నమ్మకంతో చేస్తే అవి అద్భుతాలు చేస్తాయి. నమ్మకమే మీ అసలైన శక్తి. నమ్మకమే మీ అసలైన పరిహారం. ఇప్పుడు మీకు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇది వినడానికి మీ మనసు సిద్ధంగా ఉందా? జీవితంలో కష్టాలు వస్తాయి, అప్పులు వస్తాయి, బాధలు వస్తాయి. ఇవన్నీ శాశ్వతంగా ఉండవు. చీకటి తర్వాత తప్పకుండా వెలుతురు వస్తుంది. వర్షం తర్వాత తప్పకుండా ఎండ వస్తుంది. రాత్రి తర్వాత తప్పకుండా తెల్లవారుతుంది. మీ కష్టాల రాత్రి కూడా ముగియబోతోంది. మీ జీవితంలో తెల్లవారు జామున వస్తోంది. మీరు ఇన్నాళ్ళు ఒంటరిగా మోసిన భారం ఇప్పుడు తేలిక అవుతోంది. మీరు ఇన్నాళ్ళు రాత్రిపూట ఏడ్చిన కన్నీళ్లు ఇప్పుడు ఆనంద బాష్పాలవుతాయి. మీరు ఇన్నాళ్ళు నాకు ఎవరూ లేరు అని అనుకున్న ఆ క్షణాల్లో దేవుడు మీతోనే ఉన్నాడు. గ్రహాలు మీతోనే మాట్లాడాయి. విధి మీకే మంచి రాసింది. మీరు ఇప్పుడు ఆ మంచి కాలానికి అడుగు పెడుతున్నారు. అడుగు వేసే ముందు ఒక్కసారి మనసు పెట్టి నమ్మండి. మీరు విజయం పొందుతారు.
అడుగు వేసే ముందు ఒక్కసారి మనసు పెట్టి అనుకోండి, నా కాలం వచ్చింది. అడుగు వేసే ముందు ఒక్కసారి మనసు పెట్టి చెప్పుకోండి, నేను గెలుస్తాను. ఎందుకంటే మీరు గెలిచి తీరుతారు. గ్రహాలు అలా చెప్తున్నాయి. విధ ఈ అలా రాసింది. దేవుడు అలా నిర్ణయించాడు. మీకు ఒక మాట చెప్తాను. ఈ వీడియో చూసిన మీరందరూ చాలా విశేషమైన వారు. మీరు ఇప్పుడు ఒక శక్తివంతమైన కాలానికి అడుగు పెడుతున్నారు. మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం మొదలవుతోంది. ఆ అధ్యాయంలో అప్పులు లేవు, కష్టాలు లేవు, బాధలు లేవు. ఆ అధ్యాయంలో మాత్రమే ఆనందం ఉంది, సంతోషం ఉంది, సమృద్ధి ఉంది, ఆత్మశాంతి ఉంది. మీ కుటుంబం సుఖంగా ఉండాలి, మీ పిల్లలు ఆనందంగా ఉండాలి, మీ ఇల్లు నిండుగా ఉండాలి, మీ చేతిలో సంపద నిండుగా ఉండాలి, మీ మనసులో శాంతి నిండుగా ఉండాలి. ఇది జరుగుతుంది. ఇది తప్పకుండా జరుగుతుంది. ఎందుకంటే మీరు దానికి అర్హులు. మీరు దానికి తగినవారు. మీరు దానిని పొందే సమయం ఇప్పుడు వచ్చింది. ఒక్క చివరి మాట. మీరు ఒంటరిగా అనిపించినప్పుడు, మీ మనసు చాలా భారంగా అనిపించినప్పుడు, ఈ మాటలు గుర్తు చేసుకోండి. గ్రహాలు మీ వైపు ఉన్నాయి. దేవుడు మీ వైపు ఉన్నాడు. విధి మీ వైపు ఉంది. మీరు ఒంటరిగా లేరు. మీరు ఎప్పుడూ ఒంటరిగా లేరు. మీతో పాటు ఈ విశ్వశక్తి మొత్తం నడుస్తోంది. ఇది మీ కాలం. ఇది మీ సమయం. ఇది మీ విజయం. వెళ్ళండి, గెలవండి, వెలిగిపోండి. కర్కాటకం రాశి వారికి నా హృదయపూర్వక ఆశీర్వాదాలు. దేవుడి అనుగ్రహం మీ మీద సదా ఉండాలి. మీ కష్టాలు తొలగిపోవాలి. మీ అప్పులు తీరిపోవాలి. మీ జీవితం పువ్వులై విరియాలి. ఒక్క విషయం, ముందు వచ్చే వీడియోలో మీరు ఇంకా ఊహించని ఒక అద్భుతమైన గ్రహ రహస్యం చెప్తాను. అది విన్న తర్వాత మీరు ఇది నిజమేనా అని ఆశ్చర్యపోతారు. ఆ వీడియో కోసం వేచి ఉండండి. ఎందుకంటే ఆ సమాచారం మీ జీవితాన్ని మరింత మార్చగలదు.